అమెరికాలోని చికాగో నగరంలో 140 సంవత్సరాల క్రితం కార్మికుల సమస్యలపై 8 గంటల పని విధానం అమలు చేయాలని కార్మికులందరూ శాంతియుతంగా నిర్వహిస్తున్న సభపై పోలీసులు విరుచుపడి కాల్పులు జరిపి కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. అమరులైన కార్మికుల స్ఫూర్తితోనే మేడే జరుపుకోవడం జరుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి చెల్పూరి రాము అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మేడే ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రతి రంగంలో కార్మికులే నష్టపోతున్నారని, హక్కుల కోసం మేడే స్ఫూర్తితో పోరాడాలని సిఐటియు జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరు మల్లయ్య, తిప్పరబోయిన శ్రీకాంత్, వెంకన్న, కట్టస్వామి, రావుల ఎల్లయ్య, సారయ్య, శ్రీనివాస్, తిరుపతి, రమేష్, సీను, సంపత్, లక్ష్మయ్య, కొమరయ్య, రవీందర్, అశోక్, ఐలయ్య, జంపయ్య, రాజు, అనిల్, మొగిరి కిరణ్ పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా మేడే జిందాబాద్ మేడే జిందాబాద్ మేడే జిందాబాద్. నేడు 140 మేడే వారోత్సవాలు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అమలు సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జెండాలు ఆవిష్కరించుకోవడం జరిగినది. ఈ మేడే 1986లో చికాగో నగరంలో శాంతియుతంగా ర్యాలీ చేసి సభ నిర్వహిస్తుంటే ఇక్కడ ఉన్న పెట్టుబడిదారి వర్గ పోలీసులు ఆ సభపై విరుచుకుపడి కాల్పులు జరిపి 6 కార్మికులను పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ కార్మికుల అమరత్వ స్ఫూర్తిగానే ఈరోజు దేశవ్యాప్తంగా మేడే జరుపుకోవడం జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ పార్టీ 3వ అధికారంలోకి వచ్చినాక 29గా ఉన్న లేబర్ కోడ్లను 4వ చేసి పని గంటలను పెంచడం జరుగుతుంది. ఆ పని గంటలను తీయాలని చెప్పి దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ అమరవీరుల స్ఫూర్తితోటి పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత ఈరోజు మేడే అంటే కార్మిక చెమట చుక్కల పండుగ. ఇది కార్మికులంటే ఆనాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో చిందిన ఆ ఎర్ర చుక్కే ఇవాళ ఎర్ర జెండాగా మారింది. ఆనాటి కార్మికులు ఇప్పటి వరకు ఆనాడు రోడ్డు మీదకి ఎక్కిన కార్మికులు ఇప్పుడు కూడా రోడ్డు మీదకి ఎక్కుతారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఎవరు పట్టించుకునే నాడు లేడు. కాబట్టి నేను కార్మిక సంఘం నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. మరియు మరి ఒకటి, ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు అమలు సంఘం కార్మికులు, భవన కార్మిక సంఘం కార్మికులు, మా పెద్దలు రామన్న గారు, మా మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మాకు 29 లేబర్ కోట్లు ఉండే, ఆ లేబర్ కోట్లను అవి విభజించి 4 లేబర్ కోట్లు చేసింది. ఆ 4 లేబర్ కోట్లు చేయబట్టి మా కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న క్లైములు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా కార్మికుని పట్టించుకుంటలేదు. ఎందుకంటే కార్మికుడు అంటే చులకన అయిపోయారు. అంటే కార్మికుడు, భవన కార్మికుడు ప్రతి ప్రభుత్వ నిధిని, ప్రతి గుళ్ళు కానీ, బడులు కానీ, ఆలయాలు కానీ, భవనాలు కానీ, వాళ్ళ ఉండే ఇళ్లను కూడా నిర్మించిన కార్మికునికి ఇంతవరకు గుర్తింపు లేదు. అట్లాంటి కార్మికుని నోట్ల మన్ను కొడతారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 29 లేబర్ కోట్లను అట్లే ఉంచాలి. మాకు 4 లేబర్ కోట్లను మాకు అవసరం లేదు. వాటిని వెంటనే రద్దు చేయాలి. చేయకపోతే రానున్న రోజులలో కూడా మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ధర్నా చేస్తాం. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఈరోజు మేడే 140 సంవత్సరాల వారోత్సవాలు ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు వంతర్పుల, మల్యాల, శ్రీరామపల్లె, సీతంపేట, సిరిసేటి గ్రామాలలో జెండాలు ఆవిష్కరించుకోవడం జరిగినది.
అందరం ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరించి రాబోయే రోజుల్లో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. 29గా ఉన్న లేబర్ కోడ్లను బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4గా చేసి ఈ చికాగో నగరంలో 8 గంటల పని గంటలను సాధించుకున్న అమరవీరుల దానికి కాదని ఈ రోజున 10 గంటల పని దినాలు చేయడం జరుగుతుంది. దాంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సుధా వత్తాసు పలుకుతూ 10 గంటల పనికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేందుకు పూనుకుంటున్నది. దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఎలాగైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు రాము, సిపిఎం పార్టీ మండల సెక్రటరీ, ఇల్లంతకుంట.